వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. మలక్పేట్ నియోజకవర్గం ప్రొఫెసర్స్ కాలనీలోని సెయింట్ జేవియర్ హై స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు మారకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుండి విద్యార్థులకు సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్, మాదక ద్రవ్యాల గురించి అవగాహన కల్పించడం వల్ల వారు చెడు వ్యసనాలకు, మత్తుకు బానిసలు కారని అన్నారు. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మారక ద్రవ్యాలను వినియోగించినట్లయితే టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేయాలని కోరారు. డ్రగ్స్ పై అవగాహన కల్పించే కరపత్రాలు, పోస్టర్లను విద్యార్థులకు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఏజీ చియా గోటి, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ కొట్టం జంగయ్య యాదవ్, జిల్లా హెల్త్ క్లబ్ చైర్మన్ డాక్టర్ బి విజయరంగా లయన్, కొత్తపేట క్లబ్ అధ్యక్షులు లయన్ కర్ణ శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మలక్పేట్లోని సెయింట్ జేవియర్ స్కూల్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అగైన్స్ డ్రగ్స్ చేయడం జరిగింది. సో దీంట్లో స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు మరియు లయన్స్ క్లబ్కి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా మాతో పాటు పాల్గొని ఇక్కడ పిల్లలకి డ్రగ్స్ గురించి, అది ఏ విధంగా పిల్లల జీవితాలని నాశనం చేస్తుంది, అది మన దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తుంది అనే దాని గురించి మొత్తం క్లాసెస్ చెప్పడం జరిగింది. దీంట్లో మా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మా డైరెక్టర్ సార్ సందీప్ శాండిల్య సార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లలందరినీ ఈ డ్రగ్స్కి దూరంగా ఉండేటట్లు చేస్తూ, అలాగే ఎవరైనా డ్రగ్స్ బారిన పడి ఉంటే వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్స్కి పంపించి వాళ్ళని కంప్లీట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి డ్రగ్స్ నుండి మళ్ళీ దూరంగా వచ్చి వాళ్ళు మంచి లైఫ్ గడిపే విధంగా కూడా మా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పనిచేస్తూ ఉంది. దీనికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు మా డైరెక్టర్ సార్ దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా చేయూత అందిస్తా అని చెప్పి, మా యొక్క పోరాటంలో వాళ్ళు కూడా భాగస్వాములం అవుతామని చెప్పి ఆ సార్ వాళ్ళు మా దగ్గరికి వచ్చినందుకు వారికి పేరున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో నేను లయన్స్ క్లబ్ 320D చైర్మన్గా నిన్న యాంటీ డ్రగ్స్ మన తెలంగాణ స్టేట్ ఎంత ప్రాధాన్యతనిస్తుందో వారి డైరెక్టర్ గారు మన సందీప్ శాండిల్ గారిని కలవడం జరిగింది. సార్, ఈ యాంటీ డ్రగ్స్ మీద మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటున్న సందర్భంలో మీకు తప్పకుండా సమాజంలో మీరు కూడా భాగస్వాములు అయ్యి ఈ యాంటీ డ్రగ్స్ మీద పోరాటం చేస్తున్నారు కనుక మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి, మీరు ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా మాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మా యొక్క టీం మీ అందుబాటులో ఉంటుంది. మేమే మొత్తం మెటీరియల్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలని కానీ, యువతకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా మార్పు కోసం కానీ, నిజంగా బారిన పడినటువంటి వారిని రక్షించడం కోసము మా బాధ్యతాయుతంగా మేము చేస్తాము అని చెప్పేసి వారు హామీ ఇచ్చి, వాటిని నిజంగా ఈరోజు శ్రీనివాసాన్ని ఇక్కడికి పంపించి ఈ స్కూల్కి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదటగా సక్సెస్ చేసినటువంటి తెలంగాణ పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో గారికి అభినందనలు. అదేవిధంగా ఈరోజు చెప్పినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో స్కూల్కి ఒకటే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా వారు నేర్పినటువంటి పాఠాలను నేర్చుకొని భవిష్యత్తులో వారి యొక్క జీవితాలను సరిదిద్దుకోవాలని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి, మాకు సపోర్ట్ చేసినటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్కు మరియు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాము. ఈరోజు సెయింట్ జేవియర్ హై స్కూల్ మేనేజ్మెంటు, తర్వాత యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగం నుంచి వచ్చిన ముఖ్య అతిథి పి శ్రీనివాసరావు గారికి ఈ యొక్క డ్రగ్ అవేర్నెస్ గురించి చాలా బాగా వివరించి చెప్పారు. పిల్లలందరికీ కూడా రాబోయే తరాలకు కూడా ఈ యొక్క డ్రగ్స్ గురించి తెలియాలనే ఉద్దేశంతో తెలంగాణ ఈ మధ్యనే 2 డేస్ ముందర మేము మా టీం అంతా వెళ్ళి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, సందీప్ శాండిలియా గారు. వారు కూడా మంచి స్పందించి మా దగ్గర డైనమిక్ ఆఫీసర్స్ ఉన్నారు. నిజంగానే ఈరోజు డైనమిక్ ఆఫీసర్ వచ్చి మంచి చాలా పిల్లలకు బాగా ఎంకరేజ్మెంట్గా ఇచ్చారు ఇవాళ స్పీచ్. మేము కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరపున మా అధ్యక్షులైనటువంటి కర్ణ శ్రీనివాస్ గారు, నేను డిస్ట్రిక్ట్ చైర్మన్ హెల్త్ క్యాంప్స్ దాదాపు ఇప్పుడు ఒక 1000 క్యాంప్స్ దాకా చేశాను. ఈ స్టీరాయిడ్స్, నాన్ స్టీరాయిడ్స్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. స్టీరాయిడ్స్ అంటే ఎలా ఉంటుంది, నాన్ స్టీరాయిడ్స్ అనేది అంతా డ్రగ్స్ గురించి. ఇదే కాకుండా అవగాహన, జనరల్గా ట్రాఫిక్ అవేర్నెస్, వివిధ విభాగాలు వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అంతా కూడా వివరించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించాలని మేము లయన్స్ క్లబ్ తరఫున కూడా వారికి సహకరిస్తామని కోరుచున్నాం. ఇట్లా లయన్ డాక్టర్ బి విజయరంగ, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్. I take this opportunity to thank you each and everyone
taking so much of time and creating an awareness to our beloved kids. Thank you, sir.